జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ఏ ఆయుర్వేద చిట్కాలు పాటించాలి? మన 100 ఏళ్ల ఆరోగ్యం కోసం ఎలా మనం ఉండాలి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనారాయణల దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మన వంటింట్లో ఉండే పదార్థాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయనే విషయం చాలా మందికి తెలీదు. దీంతో ఆరోగ్య సంరక్షణలో ఏమరపాటుగా ఉండటంతో దీర్ఘకాల రోగాల బారిన పడి జీవితాన్ని కకావికలం చేసుకుంటున్నారు. జంతువులకు లేని వ్యాధులు మనుషులకు ఎందుకు వస్తున్నాయి? మనిషి ఆహారపు అలవాట్లు గతి తప్పుతున్నాయి. తినకూడనివి ఎక్కువగా తింటున్నారు, తినవలసినవి తినడం లేదు. మనకి రక్షణగా నిలిచే వాటిని దూరం పెడుతున్నారు. దీంతోనే రోగాల బారిన పడుతున్న వారి సంగతి చాలా ఎక్కువైపోతోంది. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని కాపాడడంలో మనం తీసుకునే ఆహారమే ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు మన ఆరోగ్యం కోసం సమయం కేటాయించలేని వారు అనారోగ్యం కోసం మరి చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించాలి, చాలా ఎక్కువ రోజులు త్యాగం చేయాలి. బీపీ, డయాబెటీస్, గుండె సమస్యలు, క్యాన్సర్ ఇలాంటి వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. పరిమితమైనటువంటి ఆహారం, కాలానుగుణంగా అప్పుడు చూడండి సీజనల్ ఫ్రూట్స్ అంటారు కదా, సీజనల్ ఫుడ్ అలాంటివి తీసుకుంటే గనక అవే ఆరోగ్యానికి కీలకంగా ఉంటాయి. అలాగే మన అసంక్రమిత వ్యాధులు అంటే ఎవరెవరి దగ్గర నుంచో వస్తే అది వైరస్ ఏంటో తెలియదు, ఏదో రకరకాలైన వ్యాధుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే రోజు కొన్ని నియమాలను కనుక పాటిస్తే ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారు అని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ నియమాలు ఏంటో, ఎలాంటి ఆహారం తినాలి, లేకపోతే ఆహారానికి తగ్గ మందు మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, అవన్నీ మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొట్టమొదటిది ఏంటంటే నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. నేను ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు. వాళ్ళు ఏం చెప్తారంటే ఉదయం నిద్ర లేవగానే 2 గ్లాసుల వేడి నీళ్ళు తాగమంటారు. అలాగే రాత్రి పడుకోవడానికి ముందు కూడా 2 గ్లాసుల వేడి నీళ్ళు తాగి పడుకోవాలన్నమాట. దీని ద్వారా మన లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా శుభ్రపడిపోతాయి. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగడం కూడా చాలా మంచిది. ఇది జీర్ణక్రియకి ఎంతగానో సహాయపడుతుంది. కనుక చేస్తే గుండెపోటు సమస్యలు రావు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు నీళ్లు తాగేటప్పుడు, అందులో వేడి నీళ్లు తాగేటప్పుడు నిలబడి గనక నీళ్లు తాగితే మీ యొక్క మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు భగవంతుడు కూడా నయం చేయలేడు. అందుచేత మీరు నిలబడి నీళ్లు తాగడం, వేడి నీళ్ళు ఎప్పుడు కూడా కూర్చుని చప్పరిస్తూ తాగాలి తప్పితే నుంచుని మాత్రం అస్సలు తాగకూడదు. అలాగే ధనియాలను నీళ్ళల్లో వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి. 4-5 బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ ఉదయాన్నే పై పొరంతా తీసేయాలి. పై పొరంతా తీసేసి తినాలి. అంతేగాని పై పొర చాలా మంచిదని చెప్పి తిన్నారు అంటే దాంట్లో అనేక క్రిములు ఉంటాయి. ఈ మధ్య రీసెర్చ్ చేశారు. బాదం పప్పులు తొక్క తీయకుండా తినే వాళ్ళకి చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. అందుకని ఖచ్చితంగా పైన తొక్క తీసేసి తిని తీరాలి. అలాగే క్యారెట్ తినడం అన్నది కూడా మనకు తెలుసు. లివర్ క్యాన్సర్ రాదు, లంగ్ క్యాన్సర్ రాదు రోజు గనక క్యారెట్ తింటే. అలాగే టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా చల్లని నీటితో వేసుకోకూడదు. గోరువెచ్చని నీటితో టాబ్లెట్స్ వేసుకుంటే చాలా మంచిది. అలాగే మరిగే నీళ్ళతో కూడా వేసుకోకూడదు. అలాగే టాబ్లెట్స్ వేసుకున్నాక పడుకోవడానికి 40 నిమిషాల గ్యాప్ ఉండాలి. మాత్రలు వేసేసుకుని వెంటనే పడుకోకూడదు. అలాగే ఇందాక చెప్పినట్లుగా నిలబడి నీరు త్రాగితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గడం మాట అటుంచి గుండె మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి, ఎసిడిటీ వస్తుంది. అంచేత ఎప్పుడు కూడా నిలబడి వేడి నీళ్లు తాగద్దు. ఆ వేడి నీళ్లు తాగాక మీరు ఏదైనా ఒక మందో లేకపోతే ఇంకోటో తినడానికి కనీసం అరగంట సమయం గ్యాప్ ఉండాలన్నమాట. ఖాళీ కడుపుతో జీలకర్రను తినండి. నీళ్ళు తాగాక జీలకర్ర కనుక తింటే శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా, అదంతా పోతుంది. ఆహారం తిన్న వెంటనే ఎప్పుడు పొరపాటును కూడా స్నానం చేయకండి. ఆహారం తిన్న వెంటనే కనుక స్నానం చేస్తే మన జీర్ణక్రియ మీద పడుతుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది. అందరికీ తెలుసు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. వెల్లుల్లి తినడం వల్ల గుండె యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందులో ఎటువంటి అనుమానము లేదు. అలాగే నిద్ర కూడా చాలా ముఖ్యం. రోజుకి కనీసం 7 గంటలు నిద్రించాలి. పగటి నిద్ర అంత మంచిది కాదు. కేవలం ఎండాకాలంలో మాత్రమే పగటి నిద్ర మంచిది. మిగతా రోజుల్లో పగటి నిద్ర అస్సలు మంచిది కాదు. పడుకోవడానికి ముందు అరికాళ్లకు, అరచేతులకు తైలం వీరైతే ఆవ నూనె రాసుకోండి.
ఆవ నూనె మర్దించి పడుకోవడం వల్ల మీకు కాళ్ళల్లోనూ, చేతుల్లోనూ ఉండే నొప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. కాళ్ళకి గనక ఆవ నూనె రాసుకొని మర్దనా చేసుకుంటే కాళ్ళల్లోనూ, చేతుల్లోనూ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. వాటికి ప్రెషర్ ఇవ్వడం వల్ల కొన్ని అనారోగ్యాలకి అక్కడే పరిష్కారం లభిస్తుంది. కాబట్టి అరికాళ్ళకి, అరచేతులకి ఆవ నూనెతో మర్దనా చేసుకొని పడుకుంటే కనుక నిద్ర కూడా బాగా పడుతుంది. చాలా మటుకు చాలా నొప్పులు తగ్గిపోతాయన్నమాట. అలాగే బరువు పెరగడానికి చాలామంది అడుగుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా 2 అరటిపళ్ళు గనక తింటే ఖచ్చితంగా బరువు పెరుగుతారు. ఇది మామిడి పళ్ళ సీజన్ వచ్చినప్పుడు మామిడి పళ్ళు ఒకటి, అరటిపళ్ళు ఒకటి ఇవి బరువు పెరుగుతారు. ఏ విటమిన్, పొటాషియం ఇలాంటివి సమృద్ధిగా కూడా లభిస్తాయన్నమాట. అరటిపళ్ళు తినండి. బరువు తగ్గడానికి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు పొద్దున్నే వేడి నీళ్ళు తాగుతారు కదా! వేడి నీళ్ళతో పాటుగా గోరువెచ్చటి నీళ్ళల్లో నిమ్మరసము, తేనె కలుపుకొని తాగండి. అలాగే మీరు పాల పదార్థాలు మానేయండి. ఖచ్చితంగా బరువు తగ్గి తీరుతారు. మీకు తెలియకుండానే మీలో అనూహ్యమైనటువంటి మార్పు వస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.